అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది డే 4 వీడియో అండి. దీనికన్నా ముందు 3 వీడియోస్ పెట్టాను. మేము స్కార్పియోలో మా ఫ్యామిలీతో వచ్చాము. మేము ప్రయాగరాజ్కి వచ్చే దారిలో మహోర్ శక్తిపీఠం దర్శించుకొని తర్వాత ప్రయాగరాజ్కి ఎలా వచ్చాము, అక్కడ అమృత స్నానం ఎలా చేసాము, అక్కడ నుండి అయోధ్యకి ఎలా వెళ్ళాము, ఇలా అన్ని డీటెయిల్స్ ఆ వీడియోస్లో పెట్టాను. మాకు అయోధ్యలో దర్శనానికి ఎంత టైం పట్టింది, అయోధ్య చేరుకోనికి ఎన్ని అవర్స్ పట్టింది, ఇలా టోటల్ డీటెయిల్స్ అన్నీ పెట్టాను. ఆ వీడియోస్ చూడకుంటే ఓసారి ఆ వీడియోస్ అన్నీ చూసేయండి. ఇది డే 4 వీడియో అండి. అయోధ్య నుండి మేము నైట్ 9:30కి కాశీకి జర్నీ స్టార్ట్ చేసాము. అయోధ్య నుండి కాశీకి రానికి మాకు గూగుల్లో 5 అవర్స్ జర్నీ అని చూపించింది, 220 కిలోమీటర్స్ అని చూపించింది. మేము నైట్ అయోధ్యలో డిన్నర్ చేసేసి అక్కడ నుండి కాశీకి బయలుదేరాము. ఒక 2-3 అవర్స్ జర్నీ చేసి తర్వాత మధ్యలో మేము రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇలా కాశీకి వచ్చేసరికి మార్నింగ్ 8 అయింది. కాశీకి చేరుకునేసరికి ముందే మేము కాశీలో రూమ్ బుక్ చేసుకున్నాం. వారణాసిలో లగ్జా రోడ్ రుద్ర అన్నపూర్ణ వాసవి ట్రస్ట్ మేము స్టే చేసాము. ఆ కాశీ విశ్వనాథుని దర్శనానికి ముందు కాలభైరవ టెంపుల్కి వెళ్ళి కాలభైరవుని దర్శనం చేసుకోవాలని చెప్పారు. ఇంకా మేము కాలభైరవ టెంపుల్కి బయలుదేరాము. మేము ఉండే ప్లేస్ నుండి కాలభైరవ టెంపుల్ 3.5 కిలోమీటర్ చూపించింది గూగుల్లో సెర్చ్ చేస్తే. ఇంకా మేము అక్కడ ఆటో కానీ రిక్షాలు కానీ ఉంటాయేమో అని చూసాము. అక్కడ వాళ్ళని అడిగితే ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్తే అక్కడ నుండి కాలభైరవ టెంపుల్కి రిక్షాలు ఉంటాయని చెప్పారు. అక్కడ ఆటో వాళ్ళని అడిగితే మాకు 1000 రూపీస్ చెప్పారు. ఇంకా సరే అనుకొని మేము కాలభైరవ టెంపుల్కి బయలుదేరాము. ఆ ఆటో అతనైతే అక్కడ రష్ ఉందని మమ్మల్ని చుట్టూ తిప్పి కాలభైరవ టెంపుల్కి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే చాలా రష్ ఉంది. ఒక 3 కిలోమీటర్స్ నుండి లైన్ ఉంది కాలభైరవ టెంపుల్కి. మేముండే ప్లేస్ నుండి కూడా 3 కిలోమీటర్స్ నుండి లైన్ ఉంది కదా. ఆటో అతన్ని అడిగితే ఇంకా కొంచెం గల్లీలోకి వెళ్ళి తీసుకెళ్ళి ఇంకొంచెం ముందుకు వెళ్ళి వదిలాడు. ఆటో అతను రిటర్న్ కూడా తీసుకెళ్తా అని అన్నాడు. మేము వచ్చేవరకు వెయిట్ చేస్తా అని వెయిట్ చేశాడు. కానీ మాకు 6 అవర్స్ పట్టింది దర్శనం కానీకి. ఇంకా ఆటో అతను మేము వచ్చేసరికి వెళ్ళిపోయాడు. కాలభైరవ టెంపుల్కి వెళ్ళే దారిలో ముందుగానే పువ్వులు తీసుకోమని మనం వెంట పడుతుంటారు. అక్కడ చెప్పులు పెట్టుకోమని కూడా అంటుంటారు. కానీ మనం అక్కడే చెప్పులు వదిలితే మళ్ళీ అక్కడికి తిరిగి రానికి చాలా టైం పడుతుంది. ఆ గల్లీలు వెతుక్కొని కూడా మనకు కష్టమవుతుంది. పువ్వులు కూడా 100 రూపీస్ అలా చెప్తున్నారు. మనం టెంపుల్కి దగ్గరలో అయితే 10 రూపీస్ 20 రూపీస్ అలా చెప్తున్నారు. అక్కడ తీసుకోవడం బెటర్. ఈవినింగ్ 5 o'clockకి కాలభైరవుని దర్శనం అయిపోయాక మేము బయటకు వచ్చి ఇంకా లంచ్ చేసేసాము. అక్కడ నుండి మేము గంగా హారతికి బయలుదేరాము. కానీ మేము వెళ్ళిన రోజు గంగా హారతి లేదని చెప్పారు. గంగా నదిలో స్నానం చేసి ఇంకా దీపాలు వదిలాము. స్నానం చేసి దీపాలు వదిలాక పైనకు వస్తే అక్కడ శివలింగాలు ఉన్నాయి. ఆ శివలింగానికి అభిషేకం చేసి అక్కడ సాధువులు కూడా ఉన్నారు. వారి ఆశీర్వాదం తీసుకొని ఇంకా మేము కాశీ విశ్వనాథుని దర్శనానికి బయలుదేరాము. గంగానది దగ్గర ఎంత క్రౌడ్ ఉందో ఒకసారి చూసేయండి. కాలభైరవ టెంపుల్ దగ్గర చాలామంది కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని వచ్చామన్నారు. వాళ్ళని అడిగాము మీకు ఎంత టైం పట్టింది దర్శనానికి అని. వాళ్ళు మార్నింగ్ 1 o'clockకి లైన్లో నిలబడితే నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock అయింది వాళ్ళ దర్శనానికి అని చెప్పారు. మేము బ్యాగు మొబైల్తో లైన్లో నిలబడ్డాము. చాలా దగ్గరలో బోర్డు రాసింది ఉంది, మొబైల్స్ బ్యాగ్స్ నాట్ అలౌడ్ అని చెప్పేసి. ఇంకా అక్కడ ఉన్న షాప్ వాళ్ళు చాలామంది బ్యాగులు మొబైల్స్ పెట్టుకుంటున్నారు. దానికి 300 to 400 ఛార్జ్ చేస్తున్నారు. కానీ మేము బయట ఉన్న లాకర్లో పెట్టలేదు. టెంపుల్ దగ్గర ఉన్న లాకర్లో మొబైల్ అండ్ బ్యాగు అక్కడ పెట్టాము. అక్కడ ఫ్రీగా పెట్టుకున్నారు. కానీ స్వీట్ బాక్స్ తీసుకోవాలని చెప్పారు. దానికి 200 తీసుకున్నారు. మేము దర్శనానికి నైట్ 8 o'clockకి లైన్లో నిలబడ్డాము. నైట్ 11:30 అయిపోయింది మాకు దర్శనం అయిపోయేసరికి. ఆ కాశీ విశాలాక్షి దర్శనం మరియు అన్నపూర్ణ అమ్మవారి దర్శనం మాత్రం మాకు కాలేదు. మేము ఫస్ట్ టైం కాశీకి వెళ్ళాము. ఆ ఇద్దరు అమ్మవార్ల దర్శనం కూడా మాకు కలిగితే బాగుండేది. అలాగే గంగా హారతి కూడా మేము చూడలేకపోయాము.
ఇలా మా కాశీ యాత్ర జరిగింది. ఇంకొకసారి కాశీకి వచ్చినప్పుడు కాశీలో ఉన్న అన్ని ప్లేసెస్ చూడాలి అని అనుకుంటున్నాము. ఇక్కడ నుండి మేము మయ్యార్కి వెళ్తున్నాం. మయ్యార్లో ఏం జరిగింది, అక్కడ నుండి మేము ఇంకా ఏ ప్లేసెస్ చూసామో నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.